మోంతా తుఫాన్ దూసుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడింది. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. రానున్న 24 గంటల్లో తీవ్ర తుఫాన్గా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాను అక్టోబర్ 28న మచిలీపట్నం, కళింగపట్నం మధ్యలోని కాకినాడకు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ప్రస్తుతం తుఫాను కాకినాడకు ఆగ్నేయంగా సుమారు 680 కిలోమీటర్ల, గోపాల్పూర్కు 850 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. వేగంగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న మోంతా తీరం దాటే సమయానికి గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో రానున్న 48 గంటల్లో కోస్తాంధ్రలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పొట్టి శ్రీరాములు, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాష్ట్రంలోని మరో 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, నంద్యాల, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, తూర్పుగోదావరి, అల్లూరి, అనకాపల్లి, విశాఖపట్నం, పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. అన్ని ప్రధాన పోర్టుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని అధికార యంత్రాంగం హెచ్చరిస్తోంది. అలాగే మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది. మోంతా తుఫాన్ దూసుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడింది. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. రానున్న 24 గంటల్లో తీవ్ర తుఫాన్గా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాను అక్టోబర్ 28న మచిలీపట్నం, కళింగపట్నం మధ్యలోని కాకినాడకు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. హైదరాబాద్ బుద్ధ భవన్ కు బీఆర్ఎస్ మహిళా నేతలు వెళ్లారు. మంత్రుల నివాసాలకు మహిళా అధికారులు అనే కథనాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ మహిళా నేతలు. ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి మహిళా కమిషన్ కార్యాలయానికి ఆటోలో వెళ్లారు. ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎంపీ మాలతు కవిత బుద్ధ భవన్ లో మహిళా కమిషన్ చైర్మన్ ను కలిసి ఫిర్యాదు చేశారు. రైట్, ఇక బుద్ధ భవన్ దగ్గర బీఆర్ఎస్ మహిళా నేతలు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. లేదు కానీ వారి హక్కులకు భంగం కలిగే విధంగా మరి ప్రవర్తించొద్దు. మీరు గాని, మీ మంత్రులు గాని, మీ ప్రజాప్రతినిధులు గాని మరి అధికారులపైన ఒత్తిడి తేవద్దు.
అదేవిధంగా స్వేచ్ఛ వాతావరణంలో వారు పని చేసుకునే విధంగా మరి అవకాశాన్ని కల్పించాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్న మొన్న వర్షిణి అనే గురుకులాల్లో మనం చూస్తాం ఎన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. నిన్న మొన్న ఒక కరీంనగర్ లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది. అక్కడ ప్రిన్సిపల్ యొక్క ఒత్తిడి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. నేను వర్షిణి అని చెప్పేసి అమ్మాయి చనిపోతే ట్రాక్టర్లో గురుకులానికి సంబంధించినటువంటి ఒక స్టూడెంట్ చనిపోతే మరి ఆమె ట్రాక్టర్లో తీసుకుపోయేటువంటి పరిస్థితి, దాన్ని మనం తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం. అంటే మహిళలుగా చూడడమే మర్చిపోయినరా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మహిళా ప్రతినిధుల కింద పనిచేసినటువంటి మీరు మరి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని మీరు మహిళలుగా ఎందుకు గుర్తించలేరు? వారికి మరి ఏ విధంగా గౌరవించాలో గౌరవించలేకపోతా ఉన్నారని చెప్పేసి మేము బాధపడతా ఉన్నాం. కాబట్టి వారికి ఇస్తామని మహిళలకు ఇస్తామని ఆడపిల్లలకు ముఖ్యంగా మహాలక్ష్మి పథకం కింద 2500 ఇస్తామన్నారు, గ్యాస్ సబ్సిడీ ఇస్తామన్నారు. మరి అదేవిధంగా మహిళా విద్యార్థులకు స్కూటీలు ఇస్తామన్నారు. అదేవిధంగా కేసీఆర్ కిట్ అంటే మానవాళ్ళు లేకుండా వేస్తామన్నారు. అది మదర్ అండ్ చైల్డ్ కిట్ అన్నారు. మదర్ అండ్ చైల్డ్ కిట్ బంద్ చేసింది. 13,000 మహిళలు పుడితే ఆడపిల్లలు పుడితే ఇచ్చేటువంటి పథకాన్ని మానేసేయడం. అదేవిధంగా ఈ విధంగా చూసుకున్నట్టయితే మరి కళ్యాణ లక్ష్మికి సంబంధించి షాద్పూపాలకు సంబంధించి మరి 1 తులం బంగారం ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వలేదు. మరి ఈ విధంగా కంటిన్యూస్ గా ఏంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తుంగలో తొక్కి మహిళలను స్వేచ్ఛగా బతికేటువంటి పరిస్థితి లేకుండా భద్రత కరువయ్యే విధంగా చేసినటువంటి వీరి యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మహిళా అధికారులను మరి ఇంటికి పిలవకుండా మరి అదే విధంగా వారు స్వేచ్ఛగా పనిచేసేటువంటి వాతావరణాన్ని కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇది పునరావృతం అవుతా ఉంది కాబట్టి మళ్ళీ ఈ రోజు మేము ఉమెన్ కమిషన్ ని అప్రోచ్ అయ్యి మీరు స్వచ్ఛందంగా మీరు తీసుకోండి, మహిళా అధికారులు కూడా పాష్ కమిటీ ఉంటది, ఆ కమిటీని ఏర్పాటు చేయండి, ఆ కమిటీ ఆధ్వర్యంలో వరకు రక్షణ కల్పించండి అని చెప్పేసి మేము చెప్తాం. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారి ఆయుధంలో షీ టీమ్స్ ఏర్పాటు చేసి మహిళలకు మంచి భద్రత కల్పించడం జరిగింది. ఇప్పుడు ఈ షీ టీమ్స్ కూడా ఎక్కడున్నాయో మాకు అర్థం కానటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మరి మరొకసారి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మహిళా అధికారులను వేధించకండి, మీ రాజకీయ ప్రయోజనాల కోసం వారిని ఇబ్బంది పెట్టకండి, వారిని బలి చేయొద్దు అని చెప్పేసి కూడా మరొకసారి డిమాండ్ చేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. మరి ఈ రోజు మహిళా కమిషన్ దగ్గరికి సుంతా లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా రావడం జరిగింది. ముఖ్యంగా మహిళా అధికారులను మంత్రులు అవమానపరిచే విధంగా, ఇబ్బంది పెట్టే విధంగా ఇండ్లకు పిలుచుకుంటున్నారు, సమీక్షలు నిర్వహిస్తున్నారు అనే మరి ఒక పత్రిక. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. हमारे भाई यहाँ पे शामिल है, आप सबका इस्तेकबाल, आप सबका स्वागत है. మీ అందరికీ స్వాగతం. ఈరోజు భారత్ రాష్ట్ర సమితిలోకి మేడం के लिए एक सीट ला लो भाई, ऊपर ఒక కుర్చీ తీసుకోండి అమ్మా. రండి మేడం, పైకి రండి. జరా కుర్చీ दे दो, दूसरा एक कुर्सी मंगा लो, పైకి రాము. నేను ఇక్కడికి వచ్చే ముందు मैं आने से पहले आप में से कितने तेलुगु बोलने वाले हैं, कितने उर्दू बोलने वाले हैं? उर्दू बोलने वाले लोग कितने हैं भाई? तेलुगु समझ लेते ना थोड़ा बहुत? चलो कोशिश करते. हैदराबाद है, उर्दू भी आता, तेलुगु भी आता, हिंदी भी आता, अंग्रेजी भी आता. सही बात है ना? राइट. यहाँ आने से पहले मैं यहीं पे जुबली चेक पोस्ट में मैं भी बोला आज ऑटो यूनियन के हमारे भाई शामिल हो रहे पार्टी में, इस वास्ते मैं बोला मैं भी ऑटो में चढ़ के आपके लिए मदद देते हुए यहाँ पे आता हूँ बोल के ऑटो में आया. और जिस ऑटो में मैं आया वो भाई जिसका नाम मशरत अली है, उनको ऑटो में रोक के उस पर बैठ गया. तो ये मशरत अली साहब, अब ये बात ऐसी इंटरेस्टिंग दिलचस्प बात है कि जिस ऑटो से मैं यहाँ पे आया आपके सामने, यही आदमी थे मशरत जिनके ऑटो में राहुल गांधी साहब सफर करे दो साल पहले यूसुफगुड़े पे. यही मशरत अली साहब के दो ऑटो थे. ये ऑटो ड्राइवर भी नहीं थे बल्कि वो ऑटो ओनर भी थे. तो दूसरा ऑटो जिसमें राहुल गांधी सफर करे उसको किसी दोस्त को दिए उन्होंने भाड़े पे. तो उस ऑटो में राहुल गांधी साहब चढ़ के थोड़ा घूम के आपको गुमराह करके वोटा लेने की कोशिश करे. आज मैं पूछा मशरत भाई से, तो मशरत भाई क्या हाल है? बोले बेहाल है साहब, 2,500 रुपया कमाता था मैं, आज मुश्किल से 1,1200. वो 1,1200 भी मेरे जो ओरिजिनल मेरे जो खुद के ऑटो थे उसको भेजना पड़ा. आज मैं किराए पे लिया, मैं 400 रुपया दे रहा हूँ हर दिन. तो मेरे को अगर मैं 1,1200 रुपया कमा रहा हूँ, उसमें से अगर 400 रुपया ओनर को दे रहा हूँ, 200 रुपया अगर डीजल के लिए जा रहा,
तो सब आप सोचिए, मेरा किराया, बच्चों का फीस, ये सब मेरे को 500-600 में निकालना पड़ रहा साहब, इसीलिए बोल रहा हूँ बेहाल है. తెలుగులో ఒక్క నిమిషం చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక్కడికి ఆటో యూనియన్ సోదరులందరూ చేరుతున్నారు పార్టీలో అంటే నేను అనుకున్నా మరి ఆటోలో ప్రయాణం చేసి కష్టాల్లో ఉన్న మా ఆటో అన్నదమ్ములకి సంఘీభావం చెప్పడానికి, మీకు మద్దతు చెప్పనీకే, రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతు నిద్ర ఏదైతే పోతున్నదో వాళ్ళను మేల్కొల్పడానికి నేను కూడా ఆటోలో ఎక్కి ఇక్కడ దాకా వస్తా అని చెప్పి బయలుదేరిన. అక్కడ జూబ్లీహిల్స్లో ఆటో ఎక్కితే అనుకోకుండా ఆటో ఎవలది అంటే ఆయన పేరు మష్రత్ అలీ. ఈ మష్రత్ అలీ గారు ఎవరు అంటే ఈయనకు 2 ఏళ్ల ముందు ఆయన సొంత ఆటోలు 2 ఉండే. ఆ 2 ఆటోలల్లో ఒక ఆటో ఫ్రెండ్ కిరాయికి ఇచ్చిండు. కిరాయికి ఇస్తే ఆ కిరాయి ఆటోలో రాహుల్ గాంధీ గారు ఎక్కిండు 2 ఏళ్ల కిందట యూసుఫ్గూడలో. ఎక్కి ఆడికెళ్ళి 2-3 కిలోమీటర్లు తిరిగి రాహుల్ గాంధీ గారు మీకు ఇది చేస్తా అది చేస్తా అల్లం బెల్లం అని చెప్పి కథలు చెప్పి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేసిండు ఆటో సోదరులది. ఇవాళ ఏమైంది, నేను అడిగిన మష్రత్ని, మరి నీ ఆటో ఒరిజినలా కిరాయినా అని అడిగిన. నాకు తెలియదు, కిరాయినా నీదేనా ఓనరు అని అడిగితే, అన్న నా 2 ఆటోలు ఉండే, ఇప్పుడు 2 అమ్ముకున్నా, అమ్ముకొని రాహుల్ గాంధీ ఎక్కిన ఆటో కూడా అమ్మేసిన, నేను కిరాయి మీద నడుపుతున్నా. ఇప్పుడు ఇదివరకు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నాకు కొంత లాభం జరిగింది అన్నాడు. ఏమేం లాభం జరిగింది అన్న, మా నాయన పెద్ద మనిషి, ఆయనకు 2000 పెన్షన్ వస్తుండే, కాంగ్రెస్ ఉన్నప్పుడు 200 వచ్చింది, కేసీఆర్ గారు వచ్చినాక 2000 వచ్చింది అన్నాడు. ఇంకేం లాభం జరిగింది అన్న, నాకు పెళ్ళై 6 ఏళ్ళు అయింది, నాకు పెళ్ళైనప్పుడు మా భార్య వాళ్ళ కుటుంబానికి షాదీ ముబారక్ స్కీమ్ వచ్చింది. నాది మా భార్యది కూడా జైరాబాద్ దగ్గర కోహిర్, కాబట్టి వాళ్ళకు వచ్చింది, వాళ్ళ కుటుంబానికి షాదీ ముబారక్ వచ్చింది అన్నాడు. పిల్లలు ఉన్నారా అని అడిగిన. 2 పిల్లలు ఉన్నారన్నా, ఒక చిన్న పాప ఇంకో బాబు, 2 ఉన్నారు. మరి కేసీఆర్ కిట్ వచ్చిందా అని అడిగిన. కేసీఆర్ కిట్ కూడా వచ్చిందన్న, 2కి వచ్చింది. సో నాకు మీ గవర్నమెంట్కి వెళ్ళి 3 లాభాలు అయినాయి. ఒకటి, మా నాయనకు పెన్షన్ వచ్చింది, నాకు మంచిగా దందా నడుస్తుండే, నాకు పెళ్ళైనప్పుడు షాదీ ముబారక్ నా భార్య వాళ్ళ కుటుంబానికి వచ్చింది, నాకు పిల్లలు పుడితే కేసీఆర్ కిట్ వచ్చింది. ఇదివరకు 2 ఏళ్ల కింద నా పరిస్థితి ఎట్లుండే అంటే, నా 2 సొంత ఆటోలు ఉండే, రోజుకు 2,500 సంపాదిస్తుంటి. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి అంటే, నా 2 ఆటోలు అమ్ముకున్నా. ఇదివరకు 2,000 నుంచి 2,500 సంపాదించే నేను ఇవాళ నా మొత్తం బిజినెస్ డౌన్ అయిపోయి 1,000-1,200 వస్తే ఎక్కువ అవుతున్నది. ఆ 1,000-1,200లలో 400 రూపాయలు నేను మళ్ళా కిరాయి కట్టాలి, 200 రూపాయలు డీజిల్ కొత్తది, మిగతా 600 రూపాయలల్లా ఇంటి కిరాయి కట్టాలి, పిల్లలు స్కూల్కి ఫీజులు కట్టాలి. ఇది నా పరిస్థితి అని చెప్పి ఇప్పుడు మష్రత్ అలీ చెప్పిండు. ఇవాళ మష్రత్ అలీ పరిస్థితి ఆయన ఒక్కడిది కాదు, రాష్ట్రంలో ఉండే 6-7 లక్షల మంది ఆటో డ్రైవర్ల పరిస్థితి ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొద్దిగా కుడి కొద్దిగా ఎడుమ అందరి పరిస్థితి అట్లనే ఉన్నది. ఏక్ నహీ దో నహీ, ఏక్ నహీ దో నహీ, 162 लोग 168 लोग हमारे ऑटो चलाने वाले भाई आज तक खुदकुशी कर लिए. मेरे पास लिस्ट है, मैं ऐसे ही नहीं बोल रहा हूं. इगो लिस्टू పేర్లతోని సహా లిస్ట్ ఉన్నది. 161 మంది ఆటో డ్రైవర్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ లిస్టు 161. ఈ లిస్టు నేనేదో పేర్లు ఉత్తనే రాసేదో ఇక్కడ మీకు చూపెడతలేను. అసెంబ్లీలో ఇదే లిస్టు నేను రేవంత్ రెడ్డికి ఇచ్చిన. ఇంతమంది చచ్చిపోయినరు, అప్పటికి ఇంకా 100 మందే ఉండే, 100 మంది చచ్చిపోయినరు, ఒక్కొక్కలకు 10 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం మా కుటుంబానికి ఇయ్యు, నువ్వు చేసిన అన్యాయం వల్ల వాళ్ళందరూ అన్యాయం అయినరు అని చెప్పి వాళ్ళకి ఇచ్చిన. ఎన్ని కథలు చెప్పినరు ఆ రోజు, ఏమేం చెప్పినరు మీకు యాదుకుండాలి. మీకు ఆటో సంక్షేమ బోర్డు పెడతామన్నారు, ఒక్కొక్కలకు నెలకు 1000 రూపాయలు ఇస్తామన్నారు. అది ఇయ్యకపోగా ఉన్నది కూడా వీకేసిరు. नया आपके लिए बोर्ड नहीं लगाए ना, आपको 1000 रुपया जो हर महीना देता हूं बोल के बोले वो नहीं करे. अब ऊपर से क्या करे, जो केसीआर साहब आपके लिए शुरू करे 5 लाख इंश्योरेंस स्कीम, उसको भी हटा दिए. 5 लाख इंश्योरेंस स्कीम करे केसीआर, 11 लाख लोगों के लिए, ना सिर्फ ऑटो ड्राइवर के लिए बल्कि जितने भी हमारे भाई है जो प्राइवेट सेक्टर में भी गाड़ियां चलाते रहते, व्हीकल चलाते रहते, उनके लिए केसीआर साहब 5 लाख का एक्सीडेंट इंश्योरेंस लाए थे. इन्हों आने के बाद उसको भी बंद कर दिए. इस वास्ते मैं बोल रहा हूं भाइयों, इंदिरम्मा राज्यंलो इयाला इंड्लु गुलगొట్టుడు, ఇందిరమ్మ రాజ్యం అంటే ఆటో డ్రైవర్ల ఉసురు పోసుకునుడు, ఇందిరమ్మ రాజ్యం అంటే అందరిని ఆగమాగం చేసుడు తప్ప ఏమీ లేదు. ఇక నాకు ఇక్కడికి వస్తుంటే ఇప్పుడే ఒక తమ్ముడు చెప్పిండు, ఏం నడుస్తుందా 2 ఏళ్ళకి వెళ్ళి అంటే, ఇవాళ తెలంగాణలో మీరందరూ मेरे को मालूम नहीं अगर आप वो सिनेमा देखे कि नहीं देखे, आहा ना पेल्लंटा बोल के एक सिनेमा आया था मेरे बचपन में, చూసుంటారు మీరు అందరు. మా అక్కలు ఆహా నా పెళ్ళంట సినిమా చూసిరమ్మా,
అహానా పెళ్ళంటాలు ఏమవుతుందంటే क्या होता एक नया दामाद आया भाई उसका जो ससुर है बहुत कंजूस आदमी है बहुत ज्यादा कंजूस आदमी है इलेक्शन से पहले शादी से पहले बहुत कुछ बोला उन मैं तेरे को ये देता हूँ वो देता हूँ पूरा हथेली में जन्नत दिखा दिए अब शादी के बाद उन्होंने ससुराल गए दामाद नए दामाद जाने के बाद उन्होंने बोला मामा मेरे को ससुर जी मेरे को चिकन खाने का मन कर रहा मालूम है क्या करा उन एक मुर्गी लाके लटका दिया वहां पे यहाँ पे चावल डाल दिया तू ये खा उसको देख वही चिकन बिरयानी फीलिंग आता बोला कांग्रेस का हुकूमत वैसी है ఎట్లుందంటే పెళ్లికి ముందేమో కథలు ఇష్టం వచ్చిన కథలు చెప్పారు పెళ్ళి అయినాక అల్లుడు ఇంటల్లుడు పోతే మామ నాకు చికెన్ బిర్యానీ తినాలనిపిస్తుందంటే ముంగట కోడిని ఎలాడదీసిండు అక్కడ ఇక్కడ పచ్చడి మెతుకులు పెట్టి నువ్వు తిను ఆ జూడు చికెన్ తీసుకుంటా తిను మొత్తం చికెన్ బిర్యానీ ఫీలింగ్ వస్తుంది నీకు అని చెప్పాడు సేమ్ టు సేమ్ ఏం నడుస్తుంది ఆ తెలంగాణలో అంటే అహనా పెళ్ళంట సినిమా నడుస్తుంది ఏం మీ కథలు చెప్పారు మొత్తం అరిచేతుల స్వర్గం చూపెట్టి కేసీఆర్ 2000 ఇస్తుండా నేను 4000 ఇస్తా కేసీఆర్ ₹1,00,000 ఇస్తుండా నేను మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా నేను ముందే చెప్పిన అప్పుడే ఎలక్షన్లు అప్పుడే తులం బంగారం ఇచ్చే బాపతులు కాదు వీళ్ళు మెడల పుస్తల తాడు కూడా గుంజుకపోయే బాపతులు తప్ప వీళ్ళు తులం బంగారం ఇచ్చిన కాదు లంగల్ వీళ్ళు అని చెప్పిన అన్నట్టే ఇవాళ ఆడపిల్లలు ఉసురు తీసుకుంటా ఉన్నారు మీరు చూడండి నెలకు ₹2,500 ఇస్తామన్నారు మహిళలకి ఇచ్చిర్రు ఎవరికన్నా మరి ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి 24 నెలలు ఇంటూ ఈ 2,500 అంటే ఒక్కొక్క ఆడపిల్లకు ₹60,000 బాకీ ఉన్నాడు ఆటో డ్రైవర్లకు ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి 24 నెలలు ఇంటూ ₹1,000 అంటే ఎంత 24,000 रुपया इन्हों क्या करते मालूम अब जुबली हिल्स में इलेक्शन आ गया రేపు ఏమనుకుంటుండు రేవంత్ రెడ్డి మంచిగా ఈ 2 ఏళ్ళు దోచుకొని సంపాదించిన పైసలు బాగున్నాయి అందుకే పైసలు కొట్టాలి గరీబోళ్ళు కదా ఓట్లు కొనుక్కుంటా నేను గెలిచిపోతా ఒక్కొక్కల ముఖం మీద 2-3 వేల ఓట్లు కొడితే నాకే ఇస్తారనుకుంటుండు నేను మీ అందరికీ ఆటో అన్నలకు మిగతా తమ్ముళ్లకు చెల్లెలకు కూడా నేను చేసే విజ్ఞప్తి జూబ్లీ హిల్స్ ఓటర్లకు కూడా నేను చేసే విజ్ఞప్తి 2 ఏళ్ళు దండుపాలెం బ్యాచ్ లెక్క దోసుకొని తిన్నారు తెలంగాణను ఢిల్లీకి మూటలు పంపుతున్నారు కానీ గల్లీలో పేదలకు మాత్రం గరీబోళ్ళకు మాత్రం రూపాయి ఇచ్చేందుకు మనసు వస్తలేదు రేవంత్ రెడ్డికి ఇలా రేపు మీ ఓట్లు కొనుక్కునేందుకు కాంగ్రెస్ దండుపాలెం బ్యాచ్ దిగుతున్నది వాళ్ళకు బుద్ధి చెప్పాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే పైసలు బరాబర్ తీసుకోండి ఏం ఇబ్బంది లేదు దొంగ పైసలు అవన్నీ కానీ బుద్ధి చెప్పి పైసలు తీసుకొని ఓటు మాత్రం ఎటుకుద్దాలే బస్ ఎందుకంటే 3 రంగుల జెండా కింద 3 చక్రాలు నలిగిపోయినాయి మీ 3 రంగుల జెండా కింద 3 చక్రాలు ఖతమైనాయి కాబట్టి ఇప్పుడు బదలా తీర్చుకునే టైం వచ్చింది सबक सिखाने का टाइम आ गया सबक सिखाने का टाइम आया इनको जबरदस्त मुंहतोड़ जवाब देने का टाइम आ गया इसलिए भाइयों जुबली हिल्स में जितने भी वोटर हैं जुबली हिल्स में जितने हमारे भाई हैं जितने हमारे बहन हैं उन सबको समझाओ कि अगर कांग्रेस पैसा देंगी तो जरूर लो 2,000 दिए तो पूछो अरे कहाँ रे भाई बाकी 24,000 कहाँ गया जो मेरे को बाकी पड़ा कहाँ गया ఆటో అన్న ఒక్కొక్క ఆటో అన్నకు బాకీ 24,000 రేవంత్ రెడ్డి ఒక్కొక్క ఆడబిడ్డకు రేవంత్ రెడ్డి బాకీ 60,000 ఒక్కొక్క ముసలమ్మకు ఒక్కొక్క ముసలయ్యకు రేవంత్ రెడ్డి బాకీ 48,000 48 రా భయ్ 24 × 2 48,000 అందుకే వాళ్ళు ఇచ్చో 2,000 3,000 తీసుకొని బాకీ కहाँ రే బేటా కబ్ దేతా అని అడిగి అప్పుడు ఎక్కడ కొట్టానో అక్కడ కొట్టాలి అర్థమైందా तारीख नवंबर याद है ना और लोग इन लोग इतने बदमाश है रेवंत रेड्डी और उसकी गैंग क्या करे कार के जैसे निशाना 2-4 डाल दिए उसमें ताकि गरीबों को बूढ़ों को बुजुर्गों को नहीं दिखना गलत वोट इधर उधर जाना बोल के डाल दिए अपना कार का निशान ऊपर से नंबर 3 पे है याद से ऊपर से बैलेट में ऊपर से पहले ही मशीन में ऊपर से 3रे नंबर पे है ये लोग बदमाश है उसके नीचे भी कई सारे निशाना ऐसे लगा दिए जो कार के जैसा दिखेंगे ताकि आपको अपने को नुकसान हो इसलिए जरा सोच समझ के गौर करके अगर नहीं दिखा कोई बुजुर्गों को बोलो अगर नहीं दिखा सिंबल ठीक से तो केसीआर साहब चश्मा दिए ना कंटी वेलगू में वो पहन के ढंग से देख के ऊपर से 3रे नंबर पे जो है उसको दबाना बटन कार पे कार के निशान पे अगर आप बटन दबाएंगे क्या होता क्या फायदा आपको होता फायदा आप ही को नहीं तेलंगाना को होता 4 లక్షల మంది జూబ్లీ హిల్స్ ఓటర్లతోని 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు లాభం అవుతుంది 4 లక్షల మంది ఓటర్లు ఓటేస్తే 4 కోట్ల మందికి కాంగ్రెస్ వాళ్ళు చేసిన మోసం వల్ల ఇవాళ ఏదైతే ఇబ్బంది ఉన్నదో ఆ పథకాలన్నీ వస్తాయి 4 లక్షల మంది ఓటర్లతోని 4 కోట్ల మందికి మహాలక్ష్మి పథకం చాలు చేయక తప్పది నెలకు 2,500 వస్తుంది ఈ 4 లక్షల మంది ఓటేస్తే మా ఆటో అన్నలకు బాకీ పడ్డ పైసలు మొత్తం వస్తాయి
ఆటో సంక్షేమ బోర్డు కూడా చచ్చుకుంటూ వస్తుంది. ఈ 4 లక్షల జూబ్లీ హిల్స్ ఓటర్లు బుద్ధి చెప్తే మన మహిళలకు 2,500 వస్తాయి, ముసలోళ్లకు పెద్ద మనుషులకు 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఇచ్చిన ప్రతి మాట అమలు చేయకపోతే రేపు కాంగ్రెస్ పరిస్థితి ఇట్లనే అవుతుందనే ఒక మెసేజ్ స్పష్టంగా పోతుంది. मैं ज़्यादा नहीं बोलूँगा, बस इतना ही कहूँगा आप सभी भाइयों से बहनों से, सबक सिखाने का जो मौका मिला आपको, क्योंकि आप लोग बार बार उनको तो मौका दिए, वो लोग आपको बार बार धोखा दिए, तो एक बार मुंह तोड़ जवाब दीजिए, सबक सिखाइए कांग्रेस पार्टी को, सही रास्ते लाने के लिए एक झलक देना कभी का एक बार जरूरी है. मैं आखिरी में एक और चीज़ भी बोलना चाहता हूँ, जरा वो एक वीडियो है भाई, वो वीडियो प्ले करो. एक वीडियो दिखाता हूँ आपको, रेवंत रेड्डी साहब क्या बोले, जरा दिखाता हूँ. दिखाओ भाई, प्ले करो. क्या हुआ रे भाई, ఏమైంది? वीडियो क्या हुआ रे? बंद करो वीडियो, ठीक से चला. तो हुआ ये है, मैं क्या दिखाने वाला था आपको याद होगा, ऑटो ड्राइवरों को, बच्चों को, हमारे जितने, हाँ देख लो एक बार, पहले से चलो, फर्स्ट నుంచి పెట్టు. ఇవాళ 105 రూపాయలు ఏదైతే పెట్రోల్ ఉందో 40 రూపాయలు వాస్తవ ధర, 65 రూపాయలు, 33 రూపాయలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన జేబులో చిల్లి పెడుతుండు. ఈ జేబు దొంగలు ఇవాళ మనల్ని దోసుకుంటున్నారు. ఎక్కడైనా అస్సలు కంటే మిత్తెక్కుంటుందా? 40 రూపాయలకు మన ఇంటికాడ మన బండిలో పట్టించాల్సిన పెట్రోల్, 30 రూపాయలకు పోయాల్సిన డీజిల్ ఇవాళ 95 రూపాయలు, 105 రూపాయలు. बस क्या बोले, याद है आपको? समझ आया क्या बोले उन्होंने? केसीआर साहब और मोदी साहब दोनों मिलके 105 रुपया हो गया डीजल. एक्चुअली डीजल का असली कीमत है 40 रुपया, ऊपर का जो 65 रुपया है उसमें से 32 रुपया मोदी ले रहे, 32 रुपया चंद्रशेखर राव साहब मतलब केसीआर साहब ले रहे हैं. ये सब ये लोग आज चोर है, आपके पैसे ले रहे बोल के बोले. मैं पूछ रहा हूं आपसे, 2 साल हो गए ना इनको आके, फिर ये 2 साल में कई को, फिर इनो कई को ले रहे, 32 को बढ़ा के 40 कई को ले रहे इनो. फिर अगर केसीआर साहब तब आपको, अगर आपके जेब काट रहे थे, इनो क्या कर रहे फिर अभी? तो अरे भाई, मैं उसको चोर नहीं बोला, आप बोले केस लगेगा तो आप पे लगेगा. नहीं मजाक कर रहा हूं. एक और बात बोले, डीजिल कई को नहीं घटा रहे फिर आप? డీజిల్ ధరలు మీరే చెప్పారు కదా, 32 రూపాయలు కేసీఆర్ గారు తీసుకుంటున్నారు, 32 రూపాయలు మోడీ గారు తీసుకుంటున్నారు, అసలు కీమతు 40 రూపాయలని మీరే చెప్పినారు. మరి వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నాడు? సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి. రేపు వచ్చినప్పుడు మా పిల్లలకు, మా ఆటో అన్నలకు, మా రైతులకు అందరికి చెప్పాలి. అట్లాగే एक और बात भी बोले थे आपको, एक और वादा करे कांग्रेस वाले, 50% चालानों में से 50% काट देता हूं बोले, कर दिए, करे कि बढ़ा रहे? अभी और बढ़ा दिए चालाना. केसीआर साहब जब थे फ्रेंडली पॉलिसिंग था, अभी क्या है, हर कोई डराने वाला हो गया. और मैं आखिरी में, मैं बंद करने से पहले एक बात आपको याद दिला रहा हूं. आज क्या हो गया, బస్ స్టాప్ లో బండి పెడితే 1135 రూపాయలు ఫోటో కొట్టి చలానా వేస్తారు. ఇంకొక మాట నేను యాద్ చేస్తున్నా, నిన్న మొన్న మీరు చూసినో లేదో, మీరు అందరు చూసినో లేదో అమ్మా, ఎట్లయిపోయింది రాష్ట్రంలో పరిస్థితి అంటే, ఇదివరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో పెద్ద మనిషి, ఆయన అంటే ఒక భయము, ఒక భక్తి ఉండే రాష్ట్రంలో. ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మినిస్టర్ అయినా ఒక భయం, భక్తి ఉండే కేసీఆర్ అంటే. కానీ ఆజ్కల్ క్యా హో గయా, సీదా కొండా సురేఖమ్మ ఉన్నది మంత్రి, ఆమె బిడ్డ, ఆమె పేరేదో ఉన్నది, ఆమె వచ్చి మొన్న ఏమేం మాట్లాడిందో చూసినరా మీరు? దేఖే आपने देखे, एक वजीर है కొండా సురేఖ మేడం, उनकी बेटी సుష్మిత. तो क्या बोले उन्होंने, ఏమైందట అంటే మొన్న ఈ మధ్యన ఒక కేసు అయింది, పోలీస్ కేసు. ఏమిటిది కేసు? కేసు ఏమిటిది అంటే, కొండా సురేఖ వాళ్ళ ఓఎస్డి బోలేతో పిఏ, కొండా సురేఖ మినిస్టర్ గారి పిఏ తుపాకీ పట్టుకొని పోయి ఒక ఇండస్ట్రియలిస్ట్ను బెదిరించిండు. उसके सर पे बंदूक लगा के तू पैसे देता नहीं देता बोल के उसको डराए बोल के पुलिस केस करे. सो उसको पकड़ने के लिए पुलिस उनके घर पे पहुंचे, मिनिस्टर के घर पे. मालूम कहां पे क्या हुआ?
మినిస్టర్ की बेटी बाहर निकल के उन्होंने खुल के बयान दे दी బయటికి వచ్చి మినిస్టర్ బిడ్డ చెప్తుంది ఏ తుపాకీ మాది కాదు ఆడు బెదిరించినోడు మావాడు కాదు తుపాకీ ఇచ్చింది రేవంత్ రెడ్డి బెదిరించింది రేవంత్ రెడ్డికి దగ్గరోడు రోహిన్ రెడ్డి వాడు బెదిరించిండు మావాడు ఎందుకు బెదిరించిండు అని చెప్పి మినిస్టర్ బిడ్డ చెప్తుంది మినిస్టర్ బిడ్డనేమో ముఖ్యమంత్రి తుపాకీ ఇచ్చిండు ముఖ్యమంత్రి దగ్గరి మనిషి బెదిరించిండని ఆమె చెప్తుంది మరి పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు కాదు కాదు మినిస్టర్ భర్త తుపాకీ ఇచ్చిండు మినిస్టర్ పిఏవై బెదిరించిండు అని వాళ్ళు చెప్తున్నారు అంటే ఇక్కడ ఒకటి మాత్రం పక్కా బెదిరించింది పక్కా తుపాకీ పెట్టింది పక్కా ఇద్దరులో ఎవడు బెదిరించిండు అన్నదే పాయింట్ ఆఖరికి ఏమైంది ఎరికేనా మిమ్మల్నేమో బండి నో పార్కింగ్ జోన్లో పెడితేనేమో మిమ్మల్ని వచ్చి పోలీసుడు బాగా జులుం చేస్తాడు నకరాలు చేస్తాడు అక్కడ ఎవడైతే తుపాకీ పెట్టిండని పోలీసు వాళ్ళు కేసు పెట్టినరో వాన్ని కార్లో కూర్చోబెట్టుకొని మినిస్టర్ తీసుకపోతే కళ్ళ ముంగట్టుకెళ్ళి పోలీసు వాళ్ళు ఏం పీకుతున్నారు అని నేను అడుగుతున్నా దమ్ नहीं है क्या पुलिस को दम नहीं है चोरों को पकड़ने के लिए क्या उखाड़ रहे हो आप क्या कर रहे हो आप इस वास्ते बोल रहा हूं मैं आज क्या हो गया स्टेट में रउडी शीटरों के हाथ में आज अपना स्टेट चला गया రౌడీ షీటర్ బందూక్ చలానే వాలే రౌడీ షీటర్ల చేతుల్లోకి ఇవాళ రాష్ట్రంలో పరిపాలన వెళ్ళిపోయింది మీ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఇచ్చిన క్యాండిడేట్ కూడా ఆయన కూడా గసంటోడే ఆయనేం సకటోడు కాదు మరి రేపు ఏమైతే దొరికేనా మీరు ఒక్కొక్కరు పోయి హఫ్తా ఇవ్వాలి ఒక్కొక్కరు హఫ్తా ఇవ్వాలి ఆటో వాళ్ళు ఇడ్లీ బండి నడుపుకుంటోళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటోళ్ళు హఫ్తా ఇవ్వకపోతే మీ బొక్కలు సాఫ్ చేస్తా కొడుక అని చెప్పి బెదిరించారు రౌడీలకు గుండాలకు ఓట్లు వేస్తామా అసొంటోళ్ళలో కోట్లు వేద్దామా హైదరాబాద్లో గదే ఆలోచించుకోవాలి జూబ్లీహిల్స్లా గిసొంటోళ్ళే దొరికిర్రాయిగా ఇగో మొన్న చూసిరు కదా వాళ్ళ ఊరేగింపు నామినేషన్ ఊరేగింపు తీసిరు ఎవడున్నారా భయంలా అంటే ఒక వ్యభిచార కొంప నడిపినోడు ఒక గుండగాడు 10 మంది రౌడీ షీటర్లు మొత్తం రాష్ట్రంలో ఉన్న రౌడీల ముఖం మొత్తం దిగింది నామినేషన్ ర్యాలీలో గిసొంటోళ్ళకు టికెట్లు ఇచ్చి ఏం చెప్తామనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ और गंदके अंटूना ने इसलिए बोल रहा हूं मैं ऐसे लोगों को सबक सिखाना है और सही रास्ते पे फिर पटरी पे अपने स्टेट को लाना है आप सभी भाइयों से मैं रिक्वेस्ट करता हूं हैदराबाद में ये होता कि हम लोग पोलिंग के दिन पोलिंग में नहीं जाते ऑटो भाइयों से भी मेरी रिक्वेस्ट है उस एक दिन के लिए मेहरबानी करके आप सब लोग जिद ठान लो सुबह से लेकर शाम तक उस दिन हमारे लिए काम करो सुबह से लेकर शाम तक एक दिन नवंबर 11 तारीख के दिन एक दिन करेंगे ना करने वाले जरा हाथ उठाओ पक्का ना जय तेलंगाना 11 नवंबर सबक सिखाना है 11 नवंबर जबरदस्त तादाद से गोपीनाथ साहब की बेवा जो है मागंटी सुनीतम्मा उनको जिताना है जिता के असेंबली भेजना है तब भी जाके अपने को इंसाफ मिलेगा आप सबका बहुत बहुत शुक्रिया आप सबका इस्तकबाल कारू गुर्तु के थैंक यू पहले ऐसा करेंगे मैडम और ये जो लेडीज हैं उनको पहले भेज देंगे फिर बाद में आपके साथ मैं मिला आप सब लोग रुक जाओ ओ हीरो आगो లేడీస్ అయిపోని తర్వాత మగోళ్ళు తర్వాత లేడీస్ రండి ముందు థ్యాంక్ యూ జై తెలంగాణ अटे ఉంచండి ఇటు కూడా రానివ్వండి जाके वहां बैठ जाओ రామ్మ ఇక్కడ నుంచి రండి మేడం ఈ నుంచి అటు వెళ్ళిపోతారా రండి మేడం మేడం దిగండి మైక్ అంటే మైక్ ఇవ్వమంటారు